హాయ్ హలో వెల్కమ్ టు భువికా స్టడీస్ అన్నమాట. సో ఇందులో వచ్చేసి ఈరోజు మనం రైల్వే టెక్నీషియన్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రైల్వే టెక్నీషియన్ ఫామ్ స్టేటస్ విడుదల అయినాయన్నమాట. అలాగే అప్లికేషన్ స్టేటస్ ని అందరూ చెక్ చేసుకోండి. రైల్వే వచ్చేసి ఈమెయిల్స్ ద్వారా SMS ద్వారా మనకి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ అప్డేట్స్ దేనికి సంబంధించి ఫామ్ యాక్సెప్టెడ్ అలాగే రిజెక్టెడ్ గురించి అలాగే న్యూ ఫోటో సిగ్నేచర్స్ గురించి అన్నమాట. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ నాకు ఒక అప్లికెంట్ అనేది వచ్చేసి ఈ స్క్రీన్ షాట్స్ తీసి నాకు పంపించడం జరిగింది. సో నిన్న 9/23కి వాళ్ళకి మెయిల్ అనేది రావడం జరిగింది. సో క్లియర్గా చూడండి. డియర్ అప్లికెంట్, the photo and signature in your technician application of CN02/2024 ఇది టెక్నీషియన్ 1 కి అలాగే గ్రేడ్ 3 కూడా ఈ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈజ్ నాట్ యాజ్ పర్ ఆఫ్ స్టాండర్డ్స్, వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయలేదు. సో యూ హ్యావ్ బీన్ గివెన్ అన్ ఆప్షన్ టు అప్లోడ్ ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ ద స్టాండర్డ్ స్పెసిఫికేషన్. వాళ్ళ రిక్రూట్మెంట్ అప్లికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్లో కొన్ని స్టాండర్డ్స్ అనేది చెప్పారనమాట. సో ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మీ ఫోటో అనేది లేదు. సో కొత్తగా మళ్ళీ మీకు ఆప్షన్ ఇస్తున్నాం, కొత్తగా మళ్ళీ ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా ఫోటో సిగ్నేచర్ని మీరు అప్డేట్ చేయండి అని చెప్పి ఒక మెయిల్ అనేది రావడం జరుగుతోంది. ఎక్కడి నుంచి? RRB తరఫు నుంచి అనమాట. సో అది అప్లోడింగ్ విండో పీరియడ్ ఎప్పుడు వస్తుందంట? 3వ తారీఖు 12 గంటల నుంచి 7వ తారీఖు రాత్రి 12 గంటల వరకే మనకి టైం అన్నమాట. ఒకవేళ మీరు కానీ ఆ డేట్ మధ్యలో ఆ 5 days మధ్యలో కానీ మీరు ఫోటో అనేది ప్రాపర్గా అప్లోడ్ చేయకపోయినా, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా రిజెక్టెడ్ అప్లికేషన్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్స్ ప్రకారంగానే మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం RRB వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది మెయిల్ ద్వారా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నిన్న సేమ్ 9/21కే SMS ద్వారా కూడా వాళ్ళు మెసేజెస్ పంపిస్తున్నారు అందరికి. డియర్ అప్లికెంట్, యువర్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద టెక్నీషియన్ అప్లికేషన్ ఆఫ్ CN02/2024 ఈజ్ నాట్ యాజ్ పర్ ఏ స్టాండర్డ్స్. ప్లీజ్ అప్లోడ్ ఏ ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ బిట్వీన్ 3/02/2024 అలాగే 7/6/2024 మధ్యలో, అంటే ఈ 5 daysలోనే మీరు ఫ్రెష్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలన్నమాట. మీరు కానీ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుందని వాళ్ళు క్లియర్గా మెసేజెస్ ద్వారా మెయిల్ ద్వారా పంపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫోటో స్టాండర్డ్స్ గురించి తెలుసుకుందాం. అది తెలిస్తేనే కదా మీరు ప్రాపర్గా మీరు అప్డేట్ చేయగలరు. సో మీరు ముఖ్యంగా 3 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలా ఫోటో స్టాండర్డ్స్ని. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఫోటో వచ్చేసి JPG ఫార్మెట్లో కానీ లేకపోతే JPEG ఫార్మెట్లో ఉండాలి. ఓకే, సెకండ్ వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ వచ్చేసి కంపల్సరీ 30 KB నుంచి 70 KB మధ్యలోనే ఉండాలి. అండ్ థర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీ ఫోటో ఒక పిక్సెల్ వచ్చేసి 320x240 పిక్సెల్గా ఉండాలి. 320 వచ్చేసి నిలువుగా ఉండాలి, 240 వచ్చేసి ఎడల్పుగా ఉండాలన్నమాట. ఓకే, సో ఈ క్రైటీరియాని మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలాగే మీ ఫోటోలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే 6 నెలల కంటే పాత ఫోటో ఉండకూడదు. ఓకే, సో ఈ క్రైటీరియాని మీరు గుర్తుపెట్టుకొని ఫోటో అనేది అప్లోడ్ చేయండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిగ్నేచర్కి వచ్చేసరికి మీరు బ్లూ పెన్ అయినా యూజ్ చేయొచ్చు, బ్లాక్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ మీరు సిగ్నేచర్ వచ్చేసి వైట్ పేపర్లోనే పెట్టాలన్నమాట. సో దాని ఒక సైజ్ వచ్చేసి 50 mm to 20 mm అనమాట, అంటే 140 x 60 మెగాపిక్సెల్. సో ఎడల్పు వచ్చేసి మనకి 40 మెగాపిక్సెల్ ఉండాలి, నిలువు వచ్చేసి 60 మెగాపిక్సెల్ ఉండాలన్నమాట. సో దీని ఫార్మెట్ కూడా మనకి 30 to 70 KB మధ్యలోనే ఉండాలి. అండ్ ఇమేజ్ ఫార్మెట్ వచ్చేసి JPG లేకపోతే JPEG ఫార్మెట్లోనే ఉండాలన్నమాట. సో వీటిని కన్సిడర్ చేసుకుని మీరు
మీ ఫొటోస్ని అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా మీరు మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఒకసారి అప్లోడ్ చేసేటప్పుడు నా వీడియోని చూడండి, నేను ఇందులో క్లియర్గా చెప్పాను. సో దీని ప్రకారంగానే మీరు అప్లోడ్ చేయండి. ఓకే, సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.